మంత్రిగా ఉన్నటువంటి భారీ పరిశ్రమల శాఖలో ఉన్నటువంటి సహాయ మంత్రి గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి పేరు ప్రస్తావించారు. దాంతోపాటు లోకల్గా టీడీపీ నాయకుల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చినాయి. ఈ వీళ్ళని లింక్ చేస్తూ ఆ కథనం రాయటంతో మేము రియాక్ట్ అయ్యామనే పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు, దాడికి పాల్పడినటువంటి వాళ్ళు. కానీ దాడి చాలా సివియర్గా జరిగింది. వాళ్ళు బోర్డు తగలబెట్టారు, లోపలికి వెళ్ళారు, లోపల విధ్వంసం సృష్టించారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిన వారి అరెస్టులు, గన్నవరం కార్యాలయం మీద దాడి జరిగిన వారి అరెస్టులు అని చెబుతూ మళ్ళీ వీళ్ళ క్యాడర్ వెళ్ళి ఒక పత్రికా కార్యాలయం మీద ఎలా జస్టిఫై చేసుకుంటాం దీన్ని అనేటువంటి కనీసపు స్పృహ లేకుండా వ్యవహరించారు నేను అక్కడ క్రానికల్ మీద దాడి విషయంలో. అంటే ఇంకోటి సార్, అంటే దాడి జరగటం, ఏదో అటాక్ చేయటం, కాసేపు ధర్నా చేయటం, వెళ్ళిపోవడం అలా కాకుండా చాలా ఆర్గనైజ్డ్గా పెట్రోల్తో సహా వెళ్ళారు, తగలబెట్టడం. ఇవన్నీ ఇబ్బంది కలిగితే నిరసన తెలియజేయండి, వెళ్ళి అక్కడ ధర్నా చేయండి, లేకపోతే రోడ్డు మీద టెంట్ వేసుకుని ఒక వారం రోజులు వాళ్ళు సమాధానం చెప్పే వరకు ఆమరణ నిరాహార దీక్షలో మరొకటో చేపట్టండి. మనకు నిరసన రూపాలు అనేకం ఉన్నాయి కదా, వీటిని వదిలిపెట్టేసి స్ట్రైట్గా వెళ్ళి దాడి చేయటం. ఇప్పుడు ఆ సమయానికి అక్కడ ఎవరైనా ఉంటే ఏంటి పరిస్థితి? ఎవరికైనా ఏదన్నా ప్రాణహాని జరిగితే ఎవరు జవాబుదారీ? ఈ ధోరణి కూటమి గెలిచిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు నుంచి నినాదాలు చేసుకుంటూ వెడుతూ విజయోత్సాహంతో సడన్గా గుర్తొచ్చి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ అనేటువంటి అక్షరాలని బద్దలు కొట్టి ఎన్టీఆర్ అని రాసేసి అదొక అంటే ఓవర్ ఎంతూజియాజంతో చేసేటువంటి పనులు, ఉన్మాదమే, అదొక రకమైన ఉన్మాదం. ఆ తరహా ఉన్మాదం కనిపించింది నేను ఇక్కడ క్రానికల్ మీద దాడి జరిగిన సందర్భంలో. అంతే తప్ప మీరు నిరసన తెలియజేయండి, లేకపోతే ఖండించండి, ఓ ప్రెస్ మీట్ పెట్టండి. అలా ఎలా రాస్తావు? ఇంకా ఆయన రాకుండా, ఇంకా సమావేశం జరగకుండా నిర్ణయాలు ఎలా ప్రకటిస్తారు మీరు? మీడియా ట్రయల్స్ ఏమిటి విశాఖ ఉక్కు వ్యవహారంలో అన్న టోన్లో. అంటే నిజానికి ఈ వార్త ఎవరైతే దీనికి సోర్సు, వారు నేరుగా పవన్ కళ్యాణ్నే ఆ ప్రశ్న వేసినట్టుగా. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండి కె మురళీప్రసాద్ పట్నాయక్ గారు అని రిటైర్ అయిన తర్వాత కూడా హీస్ కాంట్రిబ్యూటింగ్ టు డెక్కన్. అవును, అదే పవన్ కళ్యాణ్ నేరుగా మీరు ఏమైనా చేయగలరా దీన్ని అంటే, నేను మోడీతో నేరుగా చెప్పగలను, ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అన్న టోన్లో ఆయన మాట్లాడాడు అనేది చెప్తున్నారు ఆయన. అయితే అది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది అప్పటికి క్లారిటీ లేవు. కానీ ఇప్పుడైతే అది సీరియస్గానే డిజిన్వెస్ట్మెంట్ దిశగానే వెడుతోంది, సెయిల్కి వెడుతుంది అనేటువంటిది ఒక మాట విన్నాం మనం. అంటే సెంటిమెంట్లను గౌరవించి వీళ్ళ డిమాండ్ మేరకు సెయిల్కి తరలించేటువంటి ప్రయత్నం ఏదో చేస్తారని అనుకున్నాం. కానీ ఇప్పుడు క్లియర్గా అది ప్రైవేటైజేషన్కే ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. యూటర్న్ అనేది వాస్తవం కావచ్చు, అది కేవలం క్రానికల్లోనే కాదు ఇతర పత్రికల్లో కూడా వచ్చింది. క్రానికల్ మీద కేంద్రీకరించి దాడి చేశారు, మిగిలిన తెలుగు మీడియా అంతా కూడా డివైడ్ అయి ఉంది. ఇప్పుడు దీని మీద క్రానికల్ని లీడ్ తీసుకుని మిగిలిన వాళ్ళు వార్తలు ఉండేటువంటి కార్యక్రమం చేపడతారు. అండ్ మీరు అక్కడ విన్నారో విజువల్స్లో కూడా వినపడింది, సాక్షి పట్నాయక్ ఎక్కడా అని. ఈ నవ్వర్డ్ వర్క్డ్ విత్ సాక్షి మీడియా. ఆయన తెలుగు జర్నలిస్టే కాదు, ఆయన మొత్తం ఆల్ అలాంగ్ హిస్ కెరీర్ హి వాజ్ ఇంటూ ఇంగ్లీష్ మీడియా. అంటే దీనిలో ఇంకొక కోణం కూడా చూడొచ్చు మనం. ఇది రెడ్డి పత్రిక అనే అభిప్రాయం కూడా ఉండుండొచ్చు వాళ్ళకి, దాడి చేసిన వాళ్ళకి. దాంతో అంటే తిక్కవరపు వారి పత్రిక అనే సెన్స్లో ఇది ప్రో వైసీపీ ఆ ఉద్దేశంతోనే వీళ్ళు కూటమి యూటర్న్ అనేటువంటి వార్తను ఇంత హైలైట్ చేశారు అనే ఉద్దేశంతో ఈ మాట మాట్లాడి ఉంటారు. సాక్షి పట్నాయక్ అనే మాట రావటానికి దానికి ఒక ప్రాతిపదిక ఉంది. అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో క్రానికల్ ఇలా వివాదాస్పదం. క్రానికల్కి అలాగే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మధ్య వివాదాలు ఇవాల్టివి కావు.
అది బట్ కాంటెక్స్ట్ వేరు. వాస్తవంగా ఏంటంటే అదేమో పర్సనల్ లెవెల్లో జరిగిన గొడవలే. అప్పట్లో జరిగింది ఇది విధానపరమైన అంశం మీద వచ్చిన వార్త. అవును. సో వార్తలు వస్తాయి సహజం, అంటే ఎవరి అప్రహెన్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎంతో కమిటెడ్గా చేశారు పవన్ కళ్యాణ్ గారు, ఏది ఎట్టి బస్సులో ప్రైవేటైజేషన్కి జరగకుండా. బట్ అంతే కమిటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. వన్స్ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ ఆన్ ది లైన్స్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా తీసుకున్న విధాన నిర్ణయంలో ఇక్కడ డీవియేషన్ తీసుకుంటే సెంటిమెంట్లు ఆయింట్మెంట్లు అడ్డొచ్చాయని డీవియేషన్ తీసుకుంటే ఇబ్బంది కదా, ఇబ్బందే అది అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దట్టు అసలు అక్కడున్న ఆవిడ పడనీయదు ముందర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఆంధ్ర అనే పేరే ఆవిడకి ఇష్టం ఉండదు. ఆంధ్ర బ్యాంక్ పేరే ఎత్తేయించేశారు ఆవిడ. అవును. మెర్జ్ చేయించి, యూనియన్ బ్యాంకులో మెర్జ్ చేయించి. అంటే మరి తమిళనాడులో ఉన్న బ్యాంకుల పేర్లు ఏమీ మారలేదు, అక్కడ అవి అలాగే ఉన్నాయి. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్, తమిళనాడు అలాగే ఉంది. దాంట్లో అంటే దాని మీద ఒక జోక్ ఉంది. మీరన్న ఆంధ్ర బ్యాంక్ యూనియన్ అనేది ఆ రోజున తెలంగాణ అంటే నిజాం స్టేట్ని యూనియన్లో కలిపాడు ఆయన పటు. అలాగే వీళ్ళు అన్ని కంపేర్ చేసి ఆ టైంలో ఒక జోక్ సర్క్యులేషన్ అయింది. ఏది ఏమైనప్పటికీ ఒకటి విధానపరమైన నిర్ణయం అండి అది. అంటే మనకి ఎల్పిజి అంటున్నారు కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ ఎల్పిజి నేపథ్యంలో డిజిన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది చాలా కీలకంగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వంలో అంటే ప్రతి బడ్జెట్లోనూ మన ఖర్చులకి ప్రధాన ఆదాయ వనరు అదే. మీరు జిఎస్టీ నుంచి విపరీతంగా రెవెన్యూ జనరేట్ అవుతోంది, 4 5 అని చెప్తున్నారు. కానీ ఈ రోజుకి డిజిన్వెస్ట్మెంట్ నుంచి వెడుతున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచి వెడుతున్న డబ్బులే మేజర్గా నడుస్తున్నాయి అక్కడ. అందుకని డెఫినెట్గా ఇది తరలి వెళ్ళిపోవడం అనేది తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు మీరన్నట్టుగా ఈ సెంటిమెంటు అని అనుకుంటే వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒక ప్రతిపాదన వైపు నడిపి